హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఐపీఎల్ అయితే ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో విన్నర్గా 3వ టైటిల్ని అయితే ఎగరేసుకుపోయింది. సో ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు కేకేఆర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లో కూడా. సో టుడే అదే ప్రూవ్ అయింది. సో టాస్ గెలిచిన తర్వాత ప్యాట్ కమిన్స్ బ్యాడ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ కూడా అడిగారు, మీరు టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారని. వాళ్ళు కన్ఫామ్గా పిచ్ని పరిశీలించి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ అని చెప్పారు. బట్ ప్యాట్ కమిన్స్ అయితే బ్యాటింగ్ అని చెప్పి తీసుకున్నారు. ఎందుకంటే బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ యొక్క బలము. సో ఇంకొకసారి అదే ఫీట్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అదైతే జరగలేదు. సో కేకేఆర్ బౌలర్స్ ఫస్ట్ ఓవర్ నుంచి కూడా ఎంతో డామినేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. స్టార్క్ బిగ్ మ్యాచ్ ప్లేయర్, తను తీసుకున్న 24 crores సరైన టైంలో ఫామ్లోకి వచ్చి ఒక అద్భుతమైన ప్రదర్శన చేసి సో టీంని అయితే గెలిపించేశాడు. ప్లే ఆఫ్స్లో కానీ ఈరోజు ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ అయితే తీశాడు. లెంత్ బాల్స్ వేస్తూ ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అప్పటికే ఎస్ఆర్హెచ్ యొక్క కాన్ఫిడెన్స్ అయితే కొంచెం పోయింది. తర్వాత మార్క్రమ్ కానీ నెక్స్ట్ నితీష్ రెడ్డి కానీ కొంచెం ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. కేకేఆర్ బౌలర్స్ యొక్క డామినేట్ పర్ఫార్మెన్స్ ముందు అందరు బౌలర్స్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశారు. హర్షిత్ రాణా, నెక్స్ట్ సునీల్ నరేన్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ చాలా మంచి బౌలింగ్ చేసి చాలా తక్కువ స్కోర్కి అయితే వాళ్ళని కట్టడి చేశారు. లాస్ట్లో ప్యాట్ కమిన్స్ కొంచెం ట్రై చేశాడు, ఒక 20 runs అయితే అట్లా కొట్టాడు, బట్ అది టీంకి హెల్ప్ అయ్యేంత ఏమీ లేదనేది మనం చెప్పుకోవాలి. ఏదైతే డామినేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారో కేకేఆర్, దాన్ని ఎస్ఆర్హెచ్ అయితే రిపీట్ చేయలేకపోయింది. సో వాళ్ళ దగ్గర కొంచెం మంచి బౌలింగ్ అయితే ఉంది, ప్యాట్ కమిన్స్ కానీ భువనేశ్వర్, నటరాజన్. బట్ స్టిల్ వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది సో స్కోర్ చూసేటప్పటికి. సో దానివల్ల వాళ్ళంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఎనీవే చూస్తే వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్లో ఒక హాఫ్ సెంచరీ చేసి జట్టుని ఫైనల్ దాకా తీసుకెళ్ళి, అండ్ ఇప్పుడు కూడా ఫైనల్లో కూడా చాలా మంచి ప్రదర్శన ఇచ్చాడు. అండ్ లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అండ్ ఇది ఫస్ట్ టైటిల్ ఫర్ శ్రేయాస్ అయ్యర్. తను ఒక మంచి క్యాప్టెన్గా అయితే ఈ సీజన్లో ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు ఢిల్లీకి క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు, మంచి ప్రదర్శన అయితే ఇచ్చాడు. అండ్ ఈ సంవత్సరం కూడా గౌతమ్ గంభీర్ మెంటర్షిప్లో చాలా మంచి ప్రదర్శన అయితే ఇచ్చాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అంతకుముందు 2 times లక్నోని ప్లే ఆఫ్స్కి అయితే తీసుకెళ్ళాడు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేకేఆర్ని కూడా చాలా మంచి టీమ్గా తయారు చేసి ఫైనల్కి చేర్చి, ఎలాగైతే 3rd టైటిల్ అతని క్యాప్టెన్సీలో ఒకసారి టైటిల్ గెలిచింది. అండ్ ఇప్పుడు మెంటార్గా ఉండి కేకేఆర్కి అయితే టైటిల్ ఇప్పించాడు. సో ఇది గౌతమ్ గంభీర్ కెరీర్లో కూడా చాలా మంచి ప్రదర్శన అని మనం చెప్పుకోవాలి. సో ఫైనల్గా ఇంకా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఈ సీజన్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 4 times కేకేఆర్ మీద ఓడిపోయారు, ఇది 5th time. సో నెక్స్ట్ టైం గ్యారంటీగా మంచి ప్రదర్శన ఇస్తారైతే మనం అనుకుందాము. సో కేకేఆర్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 3rd టైటిల్. అండ్ నెక్స్ట్ సీజన్లో కూడా ఇదే కొనసాగిస్తారనైతే మనం ఆశిద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా తక్కువేం కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు, చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశారు. ఒక పవర్ఫుల్ టీమ్గా అయితే తయారయ్యారు అండ్ ఫైనల్ దాకా వచ్చారు. ఎందుకంటే లాస్ట్ టైం 10th పొజిషన్ 8th పొజిషన్లో ఉండి వాళ్ళు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఈసారి తిరిగి పుంజుకొని వచ్చి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బట్ ఫైనల్ డే రోజున ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్గా నిలుస్తారు అని చెప్పడానికి ఒక ప్లానింగ్తో వచ్చిన టీం కేకేఆర్ వచ్చి టైటిల్ని అయితే ఎగరేసుకుపోయారు. సో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు కేకేఆర్. సో ఇది ఈ ఐపీఎల్ ఎండ్ అయిపోయింది వాళ్ళతో. సో నెక్స్ట్ మన T20 వరల్డ్ కప్ అయితే ఉంది. దాంట్లో ఇండియా గురించి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా టైటిల్ గెలుస్తుందా అనేది మనం మాట్లాడుకుందాం అది వచ్చినప్పుడు. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.